హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బుజ్జి కథలు. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు కథ మొదలు పెట్టేద్దాం. అమ్మా, ఆకలేస్తుందమ్మా. త్వరగా కిచెన్ లోకి వెళ్ళి ఏదో ఒకటి తిందాం పదమ్మా. అప్పుడే కాదు, కిచెన్ లో ఇంకా లైట్ వెలుగుతూనే ఉంది. కాస్త ఓపిక పట్టు. అమ్మా, నాకు నిద్ర వస్తుంది. రా అమ్మా, పడుకుందాం. అబ్బబ్బా, వీడొకడు వస్తున్నానుండ్రా అని అమిత కిచెన్ లో లైట్ ఆపేసి వెళ్లి పడుకుంటుంది. పద పద వెళ్దాం. అలా తల్లి బొద్దింక పిల్ల బొద్దింక రెండూ కలిసి ఎక్కడైనా ఆహారం దొరుకుతుందేమోనని వంటగది మొత్తం తిరుగుతుంటాయి. ఇంతలో పిల్ల బొద్దింకకు దేవుడి పటం ముందు పెట్టిన ప్రసాదం కనిపిస్తుంది. అమ్మా, ఆహారం దొరికింది. ఆ రెండు బొద్దింకలు సంతోషంగా ప్రసాదం తింటూ ఉంటాయి. ఇంతలో గోడ మీదున్న బల్లి వాటిని చూస్తుంది. హై బొద్దింకలు, నా పంట పండింది. వెతకబోయిన తీగ కాలికి తగలడం అంటే ఇదేనేమో. ఇప్పుడు చాలా నెమ్మదిగా దగ్గరికెళ్ళాలి అనుకుంటూ వాటి కోసమని వెళ్లి దేవుని పటం వెనుక దాక్కుని చూస్తూ ఉంటుంది. తినింది చాలే, రా వెళ్ళిపోదాం. ఉండమ్మా, రేపటికి కూడా కొంచెం తీసుకెళ్దాం. ఆశకు హద్దుండాలి. ఎవరైనా వచ్చారంటే ప్రమాదం. రా. మరీ అంత భయమైతే ఎలాగమ్మా? ఏం కాదులే. సర్లే, నువ్వెక్కడే ఉండు, నేను వెళ్ళిపోతున్నా అని తల్లి బొద్దింక వెనక్కి తిరిగి 2 అడుగులు వేస్తుంది. ఇంతలో అక్కడే దాక్కుని ఉన్న బల్లి బయటకొస్తుంది. చిన్ను, నువ్వు పారిపో. ఏమైందమ్మా అని పిల్ల బొద్దింక భయంతో వెనక్కి తిరిగి చూస్తుంది. క్షణాల్లో బల్లి తల్లి బొద్దింకను మింగేస్తుంది. వెంటనే పిల్ల బొద్దింక అక్కడి నుండి పారిపోతుంది. అమ్మా, అమ్మా, నా వల్లే నీకు గతి పట్టింది. నిన్ను చంపిన బల్లిని వదలనమ్మా. ముప్పు తిప్పలు పెట్టి దాని చేత 3 చెరువుల నీళ్లు తాగించకపోతే నేనసలు బొద్దింక జాతిలోనే పుట్టనట్టు. ఇదే నా శపథం అని పిల్ల బొద్దింక శపథం చేస్తుంది. అలా ఆ రోజు గడుస్తుంది. మరునాడు అమిత వంట చేస్తూ కారం కోసమని డబ్బా మూత తీస్తుంది. ఇంతలో పిల్ల బొద్దింక ఆమె ముందుగా వెళ్తుంది. చీ బొద్దింక, అత్తయ్యా అని అమిత భయపడి అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఇంతలో పిల్ల బొద్దింక కారం డబ్బాలో దూరి కొద్దిగా కారం చేతికి తీసుకొని సరాసరి బల్లి దగ్గరకు వెళ్తుంది. వస్తే బల్లి రాక్షసి, అమాయకురాలైన మా అమ్మని పొట్టను పెట్టుకున్నావు కదే. నీకు దమ్ముంటే నన్ను తినవే, చూద్దాం. ఏంటే పిల్ల బొద్దింక ఎగిరెగిరి పడుతున్నావు? మీ అమ్మే నా నుండి తప్పించుకోలేకపోయింది, నువ్వెంత నా ముందు జూజూబీ. పిల్లే కదా అని తక్కువ అంచనా వేకు, పీక కొరికేస్తా. ఆహా, ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావే. నీతో ఇలా కాదు. వెంటనే బల్లి పిల్ల బొద్దింకను తినబోతుంది. ఇంతలో అది తప్పించుకొని గ్యాస్ స్టవ్ వైపు పరుగు పెడుతుంది. ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఈ రోజు నా నుండి తప్పించుకోలేవు అని బల్లి దాని వెనకాలే వెళుతుంది. గ్యాస్ స్టవ్ దాకా రానిచ్చి పిల్ల బొద్దింక చేతిలోని కారం తీసి బల్లి కళ్ళల్లో కొడుతుంది. అయ్యో మంట, నా కళ్ళు. బల్లి ఇలా ఏడుస్తుండగా ఇంతలో అమిత అత్తగారైన నర్మదని వెంట పెట్టుకుని అక్కడికి వస్తుంది. అత్తయ్య, బొద్దింక అనుకుంటే ఇక్కడ ఏకంగా బల్లే తిరుగుతుంది. ఆ బొద్దింక కన్నా బల్లి ఇంకా ప్రమాదమే. దీన్ని చీపుర కట్టేది అని నర్మద చీపుర కట్ట తీసుకొని బల్లిని చావు దెబ్బలు కొడుతూ ఉంటుంది. ఓర్ దేవుడో, ఓర్ నాయనో, ఈ దెబ్బలు తట్టుకోవడం నా వల్ల కాదు. ఇన్ని రోజులు నేను ఈ ఇంట్లో ఉన్న సంగతి కూడా ఎవ్వరికి తెలియకుండా మేనేజ్ చేశాను. అనవసరంగా ఆ పిల్ల బొద్దింకతో పెట్టుకున్నాను. బుద్ధింటే జీవితంలో బొద్దింకలు జోలికిపోను అని బల్లి బాధపడుతూ ఉంటే మరోపక్క పిల్ల బొద్దింక మాత్రం జజ్జనక్క జనారే, జజ్జనక్క జనారే, బాగా అయింది. లేకపోతే నా కళ్ళ ముందే మా అమ్మని తింటావా? వీళ్ళు నువ్వు చచ్చేదాకా నొదిలి పెట్టరు చూడు. ఆయన చచ్చాక నువ్వేం చూస్తావులే అని ఆ పిల్ల బొద్దింక సంతోషంతో గెంతులు వేస్తుంది. అలా అది తన తల్లి కోసం చేసిన శపథాన్ని నెరవేర్చుతుంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం మన బుజ్జి కథలు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.